సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన మన టీమిండియాకు ఆతిథ్య జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. సెంచురియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆల్రౌండర్ ప్రదర్శనతో టీమిండియాను ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఈ ఘోర పరాజయాన్ని మరొక ముందే టీమిండియా ఈ సిరీస్లోని చివరి మ్యాచ్కు సిద్ధమైంది. కేప్టౌన్ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఆతిథ్య జట్టుతో ఆమెతోమీ తేల్చుకోనుంది. ఘోర పరాజయంతో ఈ ఏడాదిని ముగించిన టీమిండియా రెండో టెస్టులో భారీ విజయం సాధించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని పట్టుదలతో ఉంది. ఇక వీళ్ళిద్దరి మధ్య టెస్టులో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 43 టెస్టులు జరిగింది. అందులో మన టీమిండియా 15 మ్యాచ్లు గెలిచింది అండ్ సౌత్ ఆఫ్రికా 18 టెస్టులు గెలిచింది. 10 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. తొలి టెస్టులో బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఫెయిల్ అయిన టీమిండియా తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తుది జట్లు మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. తొలి టెస్టులో ఏమాత్రం ప్రభావం చూపని టీమిండియా యువ పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ అండ్ శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ముఖేష్ కుమార్ను తీసుకోనుండగా శార్దూల్ ఠాకూర్ ప్లేస్లో ఆవేశ్ ఖాన్ను ఆడించే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా ఏ టీంతో జరిగిన అనధికారిక టెస్టులో ఆవేశ్ ఖాన్ 5 వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో తొలిసారి టెస్ట్ టీం పిలుపును అందుకున్న అతను కెప్టెన్ వేదికగా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్ డెప్త్ కోసం శార్దూల్ ఠాకూర్ను ఆడించాలనుకుంటే మాత్రం ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్లలో ఒకరు బెంచ్కే పరిమితమవుతారు. ఫిట్నెస్ సమస్యలతో చివరి నిమిషంలో జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా కేప్టౌన్ టెస్టుతో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాంతో అశ్విన్ను తుది జట్టు నుంచి తప్పించనున్నారు. ఇక రెండో టెస్టుకు టీమిండియా ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నారు. తొలి టెస్టులో ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. కేప్టౌన్ టెస్టులోనైనా ఈ ఇద్దరు రాణిస్తే బాగుంటుంది. ఇక శుభ్మాన్ గిల్ ఫస్ట్ రౌండ్లో బ్యాటింగ్ చేయనున్నాడు. చటేశ్వర్ పుజారా లోటును శుభ్మాన్ గిల్ తీర్చలేకపోతున్నాడు. తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక 4వ స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనుండగా 5వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నాడు. మిడిల్ ఆర్డర్లో అజింక్య రహానే లోటును శ్రేయస్ అయ్యర్ నెరవేర్చలేకపోతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీతో కలిసి ఓ కీలక భాగస్వామ్యం నెలకొల్పినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. నెక్స్ట్ నెంబర్ 6లో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో విరోచిత శతకంతో రాహుల్ ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ నెంబర్ 7లో ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. ఇక కేప్టౌన్ వికెట్ కూడా పేసర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టీమిండియా 4 పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్కు అండగా ముఖేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.